Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. మనకి ఐఫోన్ 17 వచ్చేసి ఐఫోన్ 10s or ఐఫోన్ 10R లేటర్ డివైజెస్ కి సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 10s, 10R, ఐఫోన్ SE సెకండ్ జనరేషన్ లో కొన్ని ఫీచర్స్ iOS 17 లో ఉన్నవి పనిచేయవన్నమాట. అవి ఏంటి, ఎందుకు మనకి ఈ ఫోన్స్ లో iOS 17 ఉన్నప్పటికీ పనిచేయట్లేదు అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టాండ్ బై మోడ్ అనమాట. ఇది అన్ని iOS 17 సపోర్టెడ్ డివైజెస్ లోనూ వర్క్ అవుతుంది. కాకపోతే మీ దగ్గర ఆల్వేస్ ఆన్ సపోర్ట్ ఉన్న ఐఫోన్ అయితే కనుక 24/7 మనకి స్టాండ్ బై మోడ్ చూపిస్తుంది. మీకు కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ లేకపోతే ఒక 15 సెకండ్స్ ఇలా టైం చూపించి తర్వాత ఆగిపోతుంది. సో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉన్న డివైజెస్ అంటే ఇప్పటి వరకు ఉన్న ఫోన్లో చూసుకుంటే మనకి ఐఫోన్ 14 Pro అండ్ 14 Pro Max లో మాత్రమే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటో కరెక్ట్ ఫీచర్ అనమాట. జనరల్గా మనం ఏదైనా మెసేజెస్ టైప్ చేస్తూ ఒక వర్డ్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ వర్డ్స్ అని చూపిస్తుంది కదా. అండ్ ఐఫోన్ 12 ఆర్ లేటర్ డివైసెస్లో అయితే మనకి ప్రిడిక్షన్ కరెక్ట్గా వస్తుంది బికాస్ ఆఫ్ చిప్సెట్స్ అనమాట. మనకి ఐఫోన్ 11, ఐఫోన్ 10R, ఐఫోన్ 10sలో యాక్యురసీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ సెంటెన్స్ అనే స్పెల్లింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను టైప్ చేసింది రాంగ్ వర్డ్, ఇక్కడ పక్కన చూసారా కరెక్ట్గా చూపిస్తుంది కదా, ఇది యాక్యురేట్గా చూపిస్తుంది అనమాట. ఐఫోన్ 11 అండ్ ఐఫోన్ 11 కన్నా ఓల్డర్ డివైసెస్లో ఈ యాక్యురసీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్షన్ అనమాట. ఏదైనా సెంటెన్స్ టైప్ చేసినప్పుడు ఒక వర్డ్ పక్కన ఇమీడియట్ గా అదే వర్డ్ వస్తుంది అని చెప్పి మనం గెస్ చేస్తూ ఉంటాం కదా. లైక్ హౌ ఆర్ అని రాసినప్పుడు యూ అని, లేకపోతే వేర్ ఆర్ యూ అని, ఇట్లా మనకి కంటిన్యూస్ వర్డ్స్ ఉంటాయి కదా. అవన్నీ ప్రిడిక్షన్స్ మనకి ఐఫోన్ 12 ఆర్ లేటర్ డివైజెస్ లో కింద లేదు అంటే ఆ వర్డ్ పక్కనే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ వెన్ ఆర్ యూ కమ్ అని రాయంగానే కమింగ్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో మనకి ఇంగ్లీష్లో వర్డ్ ఫిల్ అవ్వడానికి కరెక్ట్గా వచ్చే వర్డ్స్ అన్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ టైంలో మనకి రియాక్షన్స్ అని చెప్పి కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు కదా. ఇక్కడ చూస్తే స్టూడియో లైట్, పోర్ట్రైట్ కింద రియాక్షన్స్ అని ఉంది. ఇదేంటి అంటే మనం వీడియోలో నవ్వుతున్నప్పుడు వెనకాల ఫ్లవర్స్ రావడం, చిటికేసినప్పుడు రిబ్బన్స్ లాగా రావడం, సెలబ్రేషన్స్, ఇవన్నీ రియాక్షన్స్ అనమాట. ఇది మనకి ఐఫోన్ 12 ఆర్ లేటర్ డివైజెస్లో వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి డిటెక్షన్ మోడ్లో టెక్స్ట్ అండ్ టెక్స్ట్ స్పీకింగ్ ఫీచర్ ఓన్లీ ఐఫోన్ 12 ఆర్ లేటర్ డివైజెస్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో ఈ ఫీచర్ ఎవరికైతే హియరింగ్ ఆర్ విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. డిటెక్షన్ మోడ్లోకి వెళ్ళి కెమెరా ఆన్ చేసి మనకి టెక్స్ట్ ఏదైతే చదవాలి, వినిపించాలి అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ 600 sir, medium, N, sortable 4, pencil, carinal, crayon per, te. మనం ఆ టెక్స్ట్ని స్కాన్ చేస్తే చాలు, అది మొత్తం అక్కడ ఏముంది అని మనకి వాయిస్ ద్వారా వినిపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నేమ్ డ్రాప్ ఫీచర్ అనమాట. ఇదేంటి అంటే మన దగ్గర 2 iOS 17 సపోర్టెడ్ డివైజెస్ ఉన్నప్పుడు ఎవరైనా కొత్తగా మీట్ అయితే వాళ్ళు నెంబర్ చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొని అది మిస్టేక్ రాసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా మన ఫోన్ రెండింటిని హెడ్స్ ట్యాప్ చేస్తే చాలు, మన కాంటాక్ట్ వాళ్ళకి, వాళ్ళ కాంటాక్ట్ మనకి సేవ్ అయిపోతుంది. మనకి నేమ్ డ్రాప్ ఫీచర్ యాపిల్ వాచెస్ లో కూడా వర్క్ అవుతుంది. సో యాపిల్ వాచ్ 6 ఆర్ లేటర్ యాపిల్ వాచెస్ ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సిరి బ్యాక్ టు బ్యాక్ రెస్పాన్స్ ఫీచర్ ఉంటుంది కదా. ఈ ఫీచర్ ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్స్ లోనే వర్క్ అవుతుంది, అంటే US, UK అండ్ కెనడాలో మాత్రమే. సో అసలు సిరి బ్యాక్ టు బ్యాక్ రెస్పాన్స్ అంటే ఏంటో చూద్దాము. నేను ఇప్పుడు ఒక సిరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. హే సిరి, హౌ ఈస్ ద వెదర్ టుడే ఇన్ లూయిస్విల్? Should be sunny today. How about tomorrow? Thunderstorms are expected tomorrow. సో ఇక్కడ చూసారా, నేను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కంటిన్యూషన్ క్వశ్చన్ అడిగాను. ఎక్కడ ఏంటి అనే లొకేషన్ స్పెసిఫై చేయలేదు కాబట్టి. సో ఇది సిరి బ్యాక్ టు బ్యాక్ రెస్పాన్స్ అనమాట. అండ్ ఆల్సో ఈ ఫీచర్ ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్స్ లోనే వర్క్ అవుతుంది, అంటే US, UK అండ్ కెనడాలో మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ టైంలో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మీరు ఫేస్ టైం కాల్స్ చేస్తుంటే మీ దగ్గర ఐఫోన్ 12 ఆర్ లేటర్ ఉండి iOS 17లో ఉంటే మనం ఇక్కడ కంట్రోల్ సెంటర్లోకి వెళ్తే ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇది ట్యాప్ చేస్తే మనకి టోటల్గా 3 ఆప్షన్స్ వస్తాయి. మనకి బిఫోర్ iOS 17 అయితే ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే ఉండేది. iOS 17 అండ్ ఐఫోన్ 12 ఆర్ లేటర్ డివైజెస్లో 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ స్టూడియో లైట్ అనమాట. ఇన్ జనరల్గా మనం ఇంట్లో ఉండి ఫేస్ టైం మాట్లాడుతుంటే సఫిషియంట్ లైటింగ్ ఉండదు కదా. ఈ స్టూడియో లైట్ ఏం చేస్తుంది అంటే మన ఫేస్ మీదకి కావాల్సినంత లైట్ని ఇస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఇంటెన్సిటీని మనం సెట్ చేసుకోవచ్చు, ఎంత లైట్ కావాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ వాయిస్ అనమాట. ఇదేంటి అంటే మన వాయిస్కి మనకే వినిపిస్తుంది. ఈ ఫీచర్ iOS 12 ఆర్ లేటర్ డివైజెస్ విచ్ ఆర్ ఆన్ iOS 17 మాత్రమే వర్క్ అవుతుంది. ఇది అసలు ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాము. సెట్టింగ్స్లోకి వెళ్ళి
యాక్సెసిబిలిటీ, కిందకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూసారు కదా పర్సనల్ వాయిస్ అని ఉంది. ఇదే కొత్త ఫీచర్ అనమాట. ఇది iPhone 12 ఆర్ లేటర్ డివైజెస్లో మాత్రమే వర్క్ అవుతుంది, ఓల్డర్ వర్షన్స్లో ఉండదు. సో ఇక్కడ పర్సనల్ వాయిస్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి క్రియేట్ ఎ పర్సనల్ వాయిస్ అని ఉంటుంది. అంటే బేసిక్గా మన వాయిస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి టోటల్గా 150 క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ఓపిక్గా వీటన్నిటికీ ఆన్సర్ చేసుకోవాలి. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే సో మన వాయిస్ని AI రూపంలో సేవ్ చేసి AI ద్వారా మన వాయిస్ మాట్లాడుతున్నట్టు వస్తుంది అనమాట. సో మనం ఏదైనా టైప్ చేస్తే దాన్ని మన వాయిస్లోకి బయటకి స్పెల్ చేస్తుంది. సో దట్టు మనకి అప్ టు 90% ఆఫ్ యాక్యురసీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పి చూపిస్తుంది. సో మీరు ఏదైతే మన వాయిస్ ద్వారా మాట్లాడాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేస్తే మన వాయిస్ని AI రూపంలో మాట్లాడొచ్చు. ఇప్పుడు చూస్తే ఇది నా వాయిస్లో చెప్తుంది. Thanks for watching. Please subscribe. సో చూసారు కదా మనకి iPhone XS, XR, iPhone 11లో ఈ ఫీచర్స్ అన్నీ వర్క్ అవ్వవు అనమాట. అందుకని మీకు iOS 17 ఉన్నప్పటికీ ఈ ఫీచర్స్ పనిచేయలేదు. చాలామంది అడుగుతూనే ఉన్నారు నేను iOS 17 ఇన్స్టాల్ చేస్తాను, నాకు ఈ ఫీచర్ వర్క్ ఎందుకు అవ్వట్లేదు అని. హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మనకి iOS 17 అఫీషియల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది. ఇప్పటి వరకు మనం మార్కెట్లో చూస్తున్నవన్నీ బీటా వర్షన్స్ మాత్రమే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.